హైదరాబాద్ కేపీహెచ్పీలో ఎమ్మెల్యే మాధవరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శిరీష బాబురావు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూజలు చేసిన కాంగ్రెస్ నేతలే నేడు తల్లిని మార్చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే పేర్లు మార్చడం మంచి పద్ధతి కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిందిగా కృష్ణారావు సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 2007లోనే కళాకారులు, ఉద్యమకారులు, శిల్పీలంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని ఆ రోజే ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని అనంతరం కూడా ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో కూడా ఇప్పుడున్నటువంటి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున 2007 ముందే 2007లోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు కూకట్పల్లిలో. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం. మరి సడన్ గా 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చి